సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో పర్యటన చేస్తూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఫ్యామిలీ అయినా థర్డ్ చైల్డ్కి బర్త్ ఇస్తే కనుక 30,000 రూపాయలు, ఫోర్త్ చైల్డ్కి బర్త్ ఇస్తే కనుక 40,000 రూపాయలు ఇస్తామని చెప్పారనమాట. ఇక్కడ ఇప్పటి వరకు కూడా జనాభాను తగ్గించండి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో సీఎంలు మాత్రం జనాభాని పెంచండి అంటున్నారనమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ బాగా తగ్గిపోతుంది. ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ వృద్ధులు ఉంటున్నారు. అంతేకాదు పల్లెటూళ్ళలో కూడా వృద్ధులు ఎక్కువ ఉండిపోతున్నారు. యూత్ పాపులేషన్ ఎప్పుడైనా సరే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఉద్యోగాలు చేసి సంపాదన పెంచాలన్నా, ప్రొడక్టివిటీ పెంచాలంటే, ఉత్పాదకత పెంచాలన్నా యువ జనాభా రాష్ట్రానికి చాలా అవసరము. కాబట్టి వచ్చే తరం గట్టిగా ఉండాలని చెప్పి మన సీఎం గారు అనుకుంటున్నారనమాట. దాంతో ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ మంది కన్న వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 60+ వాళ్ళు 10% ఉన్నారు. వచ్చే 20 ఏళ్లలో మనం చూస్తే కనుక అది 23% చేరనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత కనుమరుగు అవుతున్నారు. కంప్లీట్గా వృద్ధ జనాభా ఎవరైతే 60+, 70+ ఉన్నారో వాళ్లే పెరిగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. మనం చూస్తే ఆయన ఒక స్లోగన్ కూడా చెప్పారు, ఒక్కరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అని. కనీసంగా 3 పిల్లల్ని కనమని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హితబోధ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. దేశవ్యాప్తంగా ఇలాంటి పాలసీ తెచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిది. ముఖ్యంగా మనం చూడాలంటే దేశవ్యాప్తంగా భారతదేశంలో మనం చూస్తే కనుక అన్ని రాష్ట్రాలకల్లా ఎక్కువగా 60+ ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ద్వారా భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కనేలా ఈ పాలసీ ప్రోత్సహిస్తుందన్నమాట. ముఖ్యంగా పోషణ శిక్షా సురక్ష ప్యాకేజ్ అని చెప్పి ఎవరైతే పిల్లల్ని కంటారో వాళ్ళకి 25,000 బెనిఫిట్ని అనౌన్స్ చేస్తున్నారనమాట. డెలివరీ టైంలో 25,000 ఇస్తారంట. దాంతోపాటు 5 ఏళ్ల పాటు పిల్లవాడిని పెంచడానికి లేదా ఆ బేబీని పెంచడానికి నెల 1,000 రూపాయలు ఇస్తారంట. 18 సంవత్సరాల వరకు కూడా ఆ పుట్టిన పాపకు కానీ బాబుకు కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ అంట. దాంతోపాటు ప్యాటర్నిటీ లీవ్, మనం ఎక్కువగా మ్యాటర్నిటీ లీవ్ గురించి వింటాం, అంటే తల్లులకు లీవ్ గురించి వింటాం అనమాట. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్యాటర్నిటీ లీవ్ లో ఎక్స్టెన్షన్స్ చాలా తీసుకొచ్చింది అనమాట. ముఖ్యంగా తండ్రి ఎవరైతే అవుతారో సెకండ్ చైల్డ్ కి 4 రోజులు, అదే విధంగా థర్డ్ చైల్డ్ పుట్టితే కనుక 2 నెలలు సెలవు ఇస్తారంట. అంటే సెకండ్ చైల్డ్ కి ఏమో పుట్టిన తర్వాత తండ్రికి 1 month లీవ్ ఇస్తారంట. అదే థర్డ్ చైల్డ్ అయితే 2 months ఇస్తారంట. దీన్నే ప్యాటర్నిటీ లీవ్ అంటారు లేదా పేరెంటల్ లీవ్ అంటారు అనమాట. దాంతోపాటు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 2047 కల్లా 60+ వయసు ఉన్న వాళ్ళు 23% ఉంటారంట. ఇప్పటికే మనం చూస్తే జపాన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, సౌత్ కొరియా. జపాన్లో TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.2 ఉంది, ఇటలీలో 1.2 ఉంది, సౌత్ కొరియాలో 0.7 ఉంది. అదే మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో 1.5 ఉంది. అది రీప్లేస్మెంట్ లెవెల్కి తేవాలంటే 2.1 తేవాలంటే అదంత ఈజీ కాదు. షింకింగ్ పాపులేషన్ అంటే పాపులేషన్ క్షీణిస్తోంది, వర్క్ ఫోర్స్ తగ్గుతోంది. ఈ ప్యాటర్న్ లో ఎకానమీ కూడా దెబ్బతింటుంది అనమాట. సో దేశవ్యాప్తంగా మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ జీడిపిలో కానీ పర్ క్యాపిటల్లో కానీ ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇప్పుడు జనాభా పెరగాల్సిందే. ఏపీలో ముఖ్యంగా యువ జనాభా పెరగాల్సిందే అనమాట. దేశవ్యాప్తంగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా సౌత్ ఇండియాలో సీఎంస్ అందరూ కూడా జనాల్ని పిల్లల్ని కనమని చెప్తున్నారు. మనం చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.